హాయ్! నేను మీ అర్చన. వెల్కమ్ టు అర్చన బ్లాగ్స్. ఈరోజు నేను మీకు టమాటా పప్పు ఎట్లా చేయాలో చూపెడుతున్నాను. టమాటా పప్పు ఎంత ఫాస్ట్‌గా అయిపోతదంటే ఇట్లా ఏమి లేనప్పుడు మనం ఫాస్ట్‌గా చేసుకునే పప్పు అంటే టమాటా పప్పు అనమాట. ఫస్ట్ కందిపప్పు తీసుకొని మంచిగా కడిగేసి నానబెట్టుకోండి. నానబెట్టుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోండి. దాని తర్వాత నానబెట్టుకోకపోయినా పర్వాలేదు గానీ నానబెట్టుకుంటే మంచిదనమాట. సో, మనకు కావాల్సింది టమాటా, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, చింతపండు, పచ్చిమిర్చి. ఇంకా కందిపప్పు కుక్కర్‌లో యేసుకొని ఒక 2 గ్లాసెస్, నేను 1 గ్లాస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు యేసుకోండి. యేసుకున్న తర్వాత అల్లం ఎల్లిపాయ ఉంటే అల్లం ఎల్లిపాయ యేసుకోకండి. అంటే కంపల్సరీ ఏం కాదు. యేసుకుంటే మంచిదనమాట అల్లం ఎల్లిగడ్డ. యేసుకోండి. ఎందుకంటే హెల్త్‌కి కూడా మంచిది గదా! యేసుకోండి. దాని తర్వాత మనం ఈ ఉప్పు, కారం, పసుపు యేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఇంకానేమో టమాటాలు, టమాటాస్ కొంచెం ఒక 2, 3 ఒక మరీ 2 ఎయకండి. పప్పు కాబట్టి మనకి టమాటాలు ఎక్కువుండాలనమాట. కొత్తిమీర, కరివేపాకు గూడా నేను అందులోనే యేసేసినాను. ఉల్లిపాయలు గూడా యేసినాను. ఉల్లిపాయలు ఆప్షనల్ అనమాట. ఉల్లిగడ్డ ఆప్షనల్. మీ ఇష్టం, యేసుకుంటే యేసుకోండి, లేకపోతే లేదు. చింతపండు గూడా యేసేసుకోండి. దాని తర్వాత కుక్కర్ పొయ్యి పైన పెట్టేసి ఒక 3 విజిల్స్ ఇవ్వండి. 3 విజిల్స్ ఇచ్చిన తర్వాత ఒకసారి చూడండి, ఉడికిపోతది. 3 విజిల్స్‌లో ఉడికిపోతది. అదిగో తర్వాత మూత తీసి మనం తాలింపు రెడీ చేసుకోవాలనమాట. అది ఏంటి, జస్ట్ స్పూన్‌తోని కలిపేస్తే అయిపోతది. పెద్ద ఏం లేదు. ఉడకంగానే జస్ట్ ఇట్లా స్పూన్‌తోని కలిపేసేయండి. అది మంచిగా మెత్తగా అయిపోతది. దాని తర్వాత తాలింపులో తెలిసిందే కదా మనకి, నూనె యేసుకోండి. ఇంకనేమో మినపప్పు, క ఆవాలు, జీలకర్ర. మినపప్పు లేకున్నా పప్పులకు మినపప్పు ఎయకపోవచ్చు. మీ ఇష్టము, కానీ నేను ఎయ్యను. సో, ఏమంటారు, ఆవాలు, జీలకర్ర, ఇంకనేమో ఎల్లిపాయలు ఎన్ని యేస్తే అంత టేస్టీ అయితది. ఎల్లిపాయల్లో మంచి కొంచెం దంచుకొని ఎయ్యాలనమాట. ఇంకనేమో రెడ్ చిల్లీ, ఇంకా కరివేపాకు, ఇవన్నీ యేసేసి మనం ఏదైతే పప్పు కలుపుకొని పెట్టుకున్నామో, రుబ్బే అవసరం లేదు. పప్పు అంత ఈజీగా కుక్కర్‌లో యేసినాం గదా! జస్ట్ కలిపేసి యేసేస్తే మనకి ఇష్టమైన టమాటానే టేస్టీ పప్పు ఉంటది. ఇది ఎంత బావుంటదంటే అంత బావుంటది. మీరు ట్రై చేయండి.